క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏంది, భగవానుడు ఈ విషయంలో ఏం చెప్పాడో చూద్దాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇది గీత నుండి 13వ అధ్యాయము 2వ శ్లోకం. భగవానుడు మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి గీత ద్వారా అందించడం జరిగింది. మరి ఇది భగవద్గీత 13వ అధ్యాయము 2వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఓ కుంతీపుత్రుడా, క్షేత్రజ్ఞులను గురించి తెలిసిన వారు ఈ శరీరమే క్షేత్రమని, దీనిలో వ్యవహరిస్తూ ఉండేవాడు క్షేత్రజ్ఞుడు అని చెబుతారు. దీని యొక్క అంతర్వివరణ అంతరార్థాన్ని గ్రహిద్దాం. క్షేత్రం అంటే శరీరం. జడమైన శరీరాన్ని నడిపే చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే క్షేత్రజ్ఞుడు, ఆత్మ. జీవుడు నిజానికి క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాడు. దేహం వేరే, దేహి వేరే. దేహం క్షేత్రం, దేహి క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే పొలం అని కూడా అర్థం. పొలంలో నాటిన విత్తనాలు తగిన సమయంలో పంట రూపంలో మొలకెత్తుతాయి. అలాగే జీవుడి యొక్క కర్మలు కూడా సమయం వచ్చినప్పుడు ఈ శరీరం అనే క్షేత్రంతోనే అనుభవిస్తూ ఉంటాడు. శరీరం ఉత్పత్తి నాశనాలను కలిగి ఉంటుంది. ఈ దేహము ఉత్పత్తి నాశనాలను కలిగి ఉంటుంది. కానీ క్షేత్రజ్ఞుడు మాత్రం ఉత్పత్తి నాశనాలు లేనివాడు, నిత్యుడు. క్షేత్రజ్ఞ జ్ఞానం కలిగినవాడు అంటే వివేకం కలిగినవాడు అని అర్థం. నిత్య అనిత్య వివక్ష ఉన్నవాడు అని అర్థం. మరి ఈ అనిత్యమైన ఈ దేహంలో ఆ నిత్యుడైన ఆ చైతన్యం, ఆ ఆత్మ, అదే భగవానుడు ఉన్నాడు. మరి ఆ భగవంతుడిని ఈ దేహంలో ఉండగానే మనం దర్శించాలి, మరి అనుభూతి పొందాలి. మరి ఆ భగవంతుడు, ఆ జీవుడు, ఆ ఆత్మ, ఆ చైతన్యం ఏమన్నప్పటికీ అది ఏదైతే ఉందో అదే మనము, అదే మన స్వస్వరూపము, అదే నిజమైన మన స్థితి. ఈ దేహం అనే భ్రమలో ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటిలో పడి మనము ఈ చైతన్యాన్ని మర్చిపోయి మరి దేహమే నేనని, మనసే నేనని, బుద్ధి నేనని, చిత్తం నేనని, అహంకారం నేనని మనం భ్రమిస్తూ ఎన్నో పనులు చేస్తూ ఈ క్షేత్రం అనే పొలంలో పంటలను పండిస్తున్నాం. మరి ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలను ఈ దేహం ద్వారా అనుభవిస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే నేను ఆత్మ పదార్థము, నేను భగవత్ స్వరూపుణ్ణి అని జ్ఞానాన్ని పొందుతామో, ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో అది ఇక చివరి జన్మ. దేహం ధరించవలసినటువంటి అవసరం లేదు. మరి కర్మలలో ఉండి జ్ఞానం లేకుండా మనం దేహాన్ని వదిలినప్పుడు మళ్ళీ ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ మరొక జన్మ ఎత్తుతూ ఉంటాం. మరి క్షేత్రం అనే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ క్షేత్రజ్ఞుని మనం పట్టుకోవాలంటే ధ్యాన సాధన చేయడం అంత చాలా మేలు చేస్తుంది మనకి. ధ్యానం ద్వారా మనసు శాంతించి చిత్తశుద్ధి కలిగి మరి త్రిగుణాలకు అతీతంగా వెళ్ళి మరి ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని మనం అనుభూతి చెందగలం. మరి క్షేత్రజ్ఞ వివేకంతో మనం మన జీవితాన్ని జీవించాలి. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, మరి గీతకు మూలమైన అర్జునుడికి, మరి వివరణ ఇచ్చిన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.